అండి. 'అగ్ని పరీక్ష' సీజన్ 2 సిక్స్త్ ఎపిసోడ్ అయితే రిలీజ్ అయిపోయింది. మీలో ఎంతమంది చూసారు? నేనైతే జస్ట్ ఇప్పుడే కంప్లీట్ చేసుకొచ్చాను. ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకునే ముందు నేను ఎపిసోడ్ గురించి ఒక టాపిక్ అయితే మాట్లాడాలనుకుంటున్నాను. నిన్న చాలా మందిని ఎలిమినేట్ చేశారు కదండీ! ఎలిమినేట్ చేసినోళ్ళలో చాలామంది 2 గ్రీన్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ నాకేమనిపించింది అంటే 2 గ్రీన్స్ వచ్చిన వాళ్ళని పక్కన పెట్టి ఎవరికైతే 1 గ్రీన్ ఇచ్చారో వాళ్ళని ఎలిమినేట్ చేసేసుంటే బావుండేది అని నాకనిపించింది. బట్ వాళ్ళు ఎందుకలా థింక్ చేశారు? 2 గ్రీన్స్ వచ్చిన వాళ్ళని ఎందుకు ఎలిమినేట్ చేశారో నాకు అర్థం కాలేదు. నేనేమనుకుంటున్నానంటే మేబీ ఎపిసోడ్స్ వాళ్ళు ముందు ఆడిషన్స్ చేసుకునేవి క్లబ్ చేసి అయితే కనుక వేశారు కదా! సో వీళ్ళైతే జడ్జ్‌మెంట్ మర్చిపోయారేమో అని నేను అనుకుంటున్నాను. అంటే ఎవరికైతే 2 గ్రీన్స్ వచ్చినాయో, ఎవరికి 1 గ్రీన్ వచ్చిందో మర్చిపోయారనుకుంటున్నాను. బెస్ట్ ఎగ్జాంపుల్ అభిజ్ఞ ఎపిసోడ్ నిన్న టెలికాస్ట్ చేశారు మనకి. బట్ తన ఆడిషన్ జరిగింది ఫస్ట్ డేనే జరిగింది. బట్ టెలికాస్ట్ చేయడం మాత్రం నిన్న చేశారు. సో తనకైతే అన్ని పాజిటివే ఇచ్చారు. గ్రీన్స్ ఇచ్చినవి 2 గ్రీన్స్ వచ్చింది. ఒక రెడ్ ఇచ్చింది కూడా పాజిటివ్ ఇచ్చారు. బట్ తననైతే ఎలిమినేట్ చేసేశారు నిన్న. సో వీళ్ళైతే మర్చిపోయారేమో అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు ఎపిసోడ్ వచ్చి డేర్ ఆర్ డై కింద స్టార్ట్ అయింది. అంటే ఎవరైతే కంటెండర్స్ ఉన్నారో వాళ్ళని 18 కంటెండర్స్ ఉన్నారు. వాళ్ళు ఈరోజు కంటెస్టెంట్స్ కింద అయితే కనుక చేంజ్ అవుతారు. టాస్క్‌లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు డైరెక్ట్ కంటెస్టెంట్స్ కింద అయిపోతారు. ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు ఇంకా రేస్‌లో ఉంటారు. సో నెక్స్ట్ టైమ్ వాళ్ళకి ఛాన్స్ వచ్చుద్దేమో చూడాలి. ఈరోజైతే కనుక ఎపిసోడ్ డేర్ ఆర్ డైగా స్టార్ట్ అయింది. నాకైతే ఎప్పుడు ఉండే రొట్ట టాస్క్‌లే అనిపించింది. అంతేం అనిపియలేదు. టాస్క్‌లు ఎప్పుడు ఫోన్ కాలు, టాటూ, హెయిర్ కట్ ఇవైతే కనుక కామన్‌గా ఉంటాయి. ఈరోజు కూడా అవే జరిగినాయి. పెద్ద ఇంట్రెస్టింగ్ ఏమి అనిపియలేదు ఎపిసోడ్. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా ఫస్ట్ ఎపిసోడ్ అయితే కనుక ఫస్ట్ టాస్క్ వచ్చి వెజిటబుల్స్ వాళ్ళు 5, 6 రోజులు కుల్లబెట్టిన వెజిటబుల్స్ తీసుకొచ్చి 2 బాక్సులు పెట్టి దానికి హోల్ పెట్టారు. హెడ్ అయితే పెట్టి వెజిటబుల్స్ స్మెల్ బేర్ చేయగలగాలంటే ఎవరైతే ఎక్కువసేపు ఉంటారో వాళ్ళు సెకండ్ లెవెల్‌కెళ్తారు. అలాగా 2 మెంబర్స్ ఆడొచ్చు ఈ గేము. అందులో లెవెల్ 1 వచ్చి ఇలా స్మెల్ బేర్ చేయాలి. లెవెల్ 2 వచ్చి ఆ బాక్స్‌లోనే హెడ్ ఉంచి కిందైతే పొటాటోస్ పెట్టారు. నీళ్ళ మీద ఉండాలనమాట. మోకాళ్ళ మీద కూర్చొని తల లోపల పెట్టాలి. సో చేతులతో ఆ పొటాటోస్‌ని బాగా పిసికితే అందులో కాయిన్స్ ఉన్నాయి. కాయిన్స్‌లో నంబర్స్ అయితే ఉన్నాయి. 3 నంబర్స్ కావాలి. 3 నంబర్స్ వస్తే ఎదురుగుండగా బాక్స్ పెట్టారు. ఆ బాక్స్‌కి ఆ వచ్చిన నంబర్స్‌తో కోడ్ ఫిక్స్ చేసుకొని ఓపెన్ చేస్తే జ్యూస్ అయితే పెట్టారో ఫస్ట్ ఓపెన్ చేసి జ్యూస్ ఎవరు తాగుతారో వాళ్ళు డైరెక్ట్‌గా కంటెస్టెంట్ అయితే అయిపోతారు. ఇదైతే కనుక టాస్క్ ఎవరు చేస్తారని అడిగితే చాలామంది చేతులైతే పైకి లిఫ్ట్ చేశారు. లిఫ్ట్ చేసిన వాళ్ళలో వీళ్ళు జడ్జెస్ శాలినిని సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నువ్వు అపోజిషన్ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావంటే తన పక్కన ఉన్న అమ్మాయి నేమ్ అయితే చెప్పింది. అబ్బా! నువ్వు సెలెక్ట్ చేసుకున్న నేమ్ ఎందుకు ఇస్తావు? మేము అమన్‌ని పంపిస్తామని చెప్పి అమన్‌ని అయితే పంపించారు. సో ఈ ఫస్ట్ టాస్క్ అయితే శాలిని ఇంకా అమన్ అయితే ఆడుతున్నారు. వాళ్ళిద్దరికీ వెజిటబుల్స్ వేసేకి మిథిలేష్‌ని ఇంకా చరణ్‌ని అయితే పిలిచారు. సో వాళ్ళు ఈక్వల్ క్వాంటిటీతో వాళ్ళిద్దరికీ ఆ కుళ్ళిపోయిన వెజిటబుల్స్ వేస్తా ఉండాలి. ఆ స్మెల్ భరిస్తా ఉండాలి. ఫస్ట్ లెవెల్‌లో కొంచెంసేపు ఉన్న తర్వాత శ్రీముఖి అడిగింది వచ్చేస్తారా? లేకపోతే ఉంటారా? అని చెప్పి ఇద్దరు రాలేదు ఆడతామని చెప్పారు. సో లెవెల్ 2 అయితే స్టార్ట్ అయిపోయింది. లెవెల్ 2లో బాక్స్‌లోనే ఉండాలి. చేతులతో తీసి కాయిన్స్ చూడాలి. బంగాళదుంపల్ని బాగా పిసికి. బట్ ఇక్కడ ఏమైందంటే తను ఉన్నాడు కదా తను అది అవ్వగానే డైరెక్ట్‌గా కిందకొచ్చేసాడనమాట. అప్పుడు శ్రీముఖి అరిచి లేదు తల లోపలికి పెట్టు అంటే ఇద్దరు ఇంకా తల లోపలికి పెట్టయితే తీస్తూ ఉన్నారు. ఇక్కడ నాకు ఏమనిపించిందంటే తిను వినడా బేసిక్‌గా లేకపోతే ఏంటి అర్థం కాదో తెలీదు. తను క్లియర్‌గా శ్రీముఖి చెప్పింది ఫస్టే హెడ్ కిందకి తీయకుండా లోపలే ఉండాలి అని చెప్పి. బట్ తను మళ్ళా మర్చిపోయి కిందకి పెట్టేసి ఏంటి పిల్లోడు పెద్ద కన్‌ఫ్యూజన్ పర్సన్ లాగా ఉన్నాడు అనిపించింది. కొంచెం డిఫరెంట్ క్యాండిడేట్ లాగా అనిపించాడు నాకు. తర్వాత మళ్ళా 3 కాయిన్స్ నంబర్స్ ఉండేవే కావాలి. నార్మల్ కాయిన్స్ కూడా ఉంటాయని చెప్పింది. మళ్ళా ఇక్కడ అమ్మను 3 కాయిన్స్ రాగానే వెళ్ళిపోయాడు. చూస్తే అందులో 2 డిజిట్సే ఉన్నాయి. 2 నంబర్స్ ఉన్న కాయిన్సే దొరికాయి కానీ ఇంకో కాయిన్ నార్మల్‌ది. మళ్ళా చూసి ఇద్దరు ఇంకా చూస్తా ఉన్నారు కానీ ఇద్దరికీ దొరకలేదు. తర్వాత ఇద్దరికీ 3 కాయిన్స్ వచ్చేసాయి. బట్ శాలిని వెంటనే కోడ్ తను అనుకుని ఓపెన్ చేసేసింది. కరెక్ట్ కోడ్ తను ఓపెన్ చేయగానే బాక్స్ ఓపెన్ చేసి జ్యూస్ అయితే తాగేసింది. బట్ అమ్మని ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. సో శాలిని అయితే కనుక ఫస్ట్ కంటెస్టెంట్ ఇక్కడి నుంచి ఎవరైతే కంటెండర్స్ ఉన్నారో వాళ్ళు ఫస్ట్ కంటెస్టెంట్‌గా ఎళ్ళిపోయింది 'అగ్ని పరీక్ష' సీజన్ 2కి. ఇప్పుడు తను ఫోర్త్ కంటెస్టెంట్. ఇప్పుడు డైరెక్ట్‌గా కంటెస్టెంట్ అయితే అయిపోయింది ఇంకా. నెక్స్ట్ ఇంకా అమనైతే మళ్ళా ఇంకా రేస్‌లో అయితే ఉన్నాడు ప్రెజెంట్ ఇంకా. నెక్స్ట్ టాస్కొచ్చి శ్రీముఖి అందరిని లవ్ స్టోరీస్ అడిగింది. అంటే ఇంత టాస్క్ ఆడి ఇప్పుడు అలసిపోయాం కదా! చూసి ఇంకా మనమైతే రిఫ్రెష్ అవుదామని చెప్పి లవ్ స్టోరీస్ అడిగింది. తర్వాత మళ్ళీ లవ్ స్టోరీస్ వద్దులే మనం బ్రేకప్ స్టోరీస్ తెలుసుకుందాం అని చెప్పి బ్రేకప్ స్టోరీస్ అడిగినప్పుడు అందరూ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు చెప్పారు కానీ నాకు పెద్ద ఏమంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించలేదు ఒకళ్ళది కూడా. ఇంకా అక్కడితో లవ్ స్టోరీస్ అయిపోయిన తర్వాత ఇంతకీ ఎందుకు అడిగాను అనుకుంటున్నారా? ఇంకా టాస్క్ గురించి చెప్పానా అని చెప్పి ఎవరైతే ఇప్పుడు ఎక్స్ లవ్‌కి కాల్ చేసి నాదే తప్పు. నేను నిన్ను మళ్ళా కావాలి అనుకుంటున్నాను నా లైఫ్‌లోకి. ఐ లవ్ యూ అని అయితే చెప్పమని చెప్పైతే చెప్పింది. ఎవరు చేయగలుగుతారో వాళ్ళైతే రండి. ఎవరు చేద్దాం అనుకుంటున్నారని చెప్తే హ్యాండ్స్ అయితే లిఫ్ట్ చేశారు 4 మెంబర్స్.
టూ బాయ్స్, 2 గర్ల్స్ అయితే లిఫ్ట్ చేశారు. ఇంకా వాళ్ళొచ్చిన తర్వాత మళ్ళా వచ్చారు కాబట్టి ఇంకా వాళ్ళకి ముందైతే కనుక ఒక గంట పెట్టారు. ఎవరైతే గంట ఫస్ట్ తీసుకొని ఇలా ఫస్ట్ పట్టుకుంటారో వాళ్ళకి ఛాన్స్ ఉంటదనమాట. ఫస్ట్ ఎవరెవరు తీసుకుంటారని చెప్పి పెట్టినప్పుడు ఫస్ట్ బెల్ తీసుకునింది రోహిత్. తను కొంచెం బాగా గేమ్ ఆడాడు అనిపించింది. అంటే స్పీడ్‌గా రావడం, స్పీడ్‌గా వచ్చి దాన్ని గ్రాబ్ చేసుకోవడం ఏమైతే ఉందో బాగా అనిపించింది. ఓకే. ఈ అబ్బాయి బాగా ఆడతాడేమో అని అయితే నాకు అనిపించింది. ఫస్ట్ పాపం తను వాళ్ళ ఎక్స్‌కి ఫోన్ చేశాడు గానీ తనైతే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తర్వాత నెక్స్ట్ మళ్ళా పెట్టారు. మళ్ళా బెల్ తీసుకునింది దీపక్. దీపక్ తీసుకున్నాడు. బట్ వాళ్ళ లవర్ కూడా వాళ్ళ ఎక్స్ లవ్ అయితే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తర్వాత ఇంకో అమ్మాయి తీసుకునింది. తను కూడా ఇంకా తన దగ్గర అయితే కనుక వాళ్ళ లవర్ నెంబర్ లేదు. అంటే నెంబర్ ఉంది గానీ వాట్సాప్ లేదు అంట. వాట్సాప్‌కి ఇన్వైట్ పంపించాలి అని ఇక్కడ చెప్పినప్పుడు అక్కడ టైం అయిపోయిందని చెప్పి తనని పంపించేశారు. నెక్స్ట్ ఉండింది సృష్టి. సృష్టి తను ఎక్స్ లవర్‌కి అయితే ఫోన్ చేసింది. ఫోన్ చేయగానే అబ్బాయి లిఫ్ట్ చేసి వాట్సాప్ బేబీ అనడం అదంతా కొంచెం ఫస్ట్ నాకు స్క్రిప్టెడ్ లాగా అనిపించింది. ఏంటి ముందే చెప్పేసి వచ్చారు. అంటే అందరికీ తెలుసు కదా ముందే ఇంకా బిగ్ బాస్‌కి వస్తున్నామంటే ఫోన్ కాల్ ఖచ్చితంగా ఉంటది. టాటూ ఖచ్చితంగా ఉంటది. హెయిర్ కట్ ఖచ్చితంగా ఉంటదని వాళ్ళు ముందే మైండ్‌లో ఫిక్స్ అయ్యి ఉంటారు కదా! ముందు అలా ఏమన్నా సెట్ చేసుకొని వచ్చిందేమో ఈ అమ్మాయి అని నాకు అనిపించింది. ఏమో వాళ్ళకే తెలుస్తది వాళ్ళు అలా ప్లాన్ చేసుకొని వచ్చారా లేదా అనేది. బట్ తను అలా మాట్లాడిన విధం అంటే ఇప్పుడు ఎక్స్ లవర్‌తో మాట్లాడితే ముందు కొంచెం అన్ని సంవత్సరాల నుంచి మాట్లాడలేనప్పుడు కొంచెం డిస్టెన్స్ అనేది ఉంటది కదా! అలా ఏం అనిపియలేదు. మాట్లాడుకునేటట్టు అబ్బాయి ఫోన్ లిఫ్ట్ చేయగానే వాట్సాప్ బేబీ అనడం తర్వాత తిను మాటలు చెప్పింది. బట్ తను చెప్పే విధానం తను చాలా ఎమోషనల్ అయిపోయి ఒక్కసారిగా ఫీల్ అయ్యి మాట్లాడడం బాగా అనిపించింది. తను నాదే తప్పు నాకు నువ్వు కావాలి అని అడిగినప్పుడు అబ్బాయి ఏమన్నాడో వాయిస్ సరిగ్గా వినిపించలేదు. బట్ ఫోన్ కట్ అయిపోయిన తర్వాత శ్రీముఖి అడిగితే ఏమన్నాడు అంటే అదే ఆల్రెడీ అయిపోయింది కదా! ఇంకా అక్కడితోనే అయిపోయింది. ఇంకా మళ్ళీ ఎందుకు అని చెప్పి అయితే ఫోన్ పెట్టేశాడని అనింది. ఇంకా తను అయితే కనుక ఎక్స్ లవర్‌కి కాల్ చేసి మాట్లాడింది కాబట్టి తను నెక్స్ట్ కంటెస్టెంట్ కింద అయిపోయింది. ఇంకా ఫిఫ్త్ కంటెస్టెంట్ వచ్చి సృష్టి. సృష్టి కూడా ఇంకా 15 మెంబర్స్‌లో తను కూడా అగ్నిపరీక్ష సీజన్ 2కి ఫిఫ్త్ కంటెస్టెంట్ తను. నెక్స్ట్ టాస్క్ వచ్చి ఇంకా టాటూ వేపించుకోవాలి. ఎవరు వేపించుకుంటారు అని చెప్పి మేము చెప్పిన వర్డ్స్ వేపించుకోవాలి టాటూ అని చెప్పైతే అడిగారు. సో 10 మెంబర్స్ దాకా అయితే నుంచున్నారు. మేము వేపించుకుంటామని చెప్పి స్టాండ్ చేసిన తర్వాత ఏంటి మేము చెప్పిన ప్లేస్‌లో వేపించుకోవాలి. మేము ఎంత సైజులో వేపిస్తే అంత సైజు అంటే అందరూ ఇంక మేము ఓకే అన్నట్టే ఉన్నారు. ఎందుకంటే ఆళ్ళకే తెలుసు బిగ్ బాస్ టాటూ ఎంత ఏస్తారు. చిన్న చిన్న అక్షరాలు ఏస్తారు. పైగా ఇప్పుడు టాటూ రిమూవ్ కూడా వచ్చేసింది. ఇప్పుడు వేపించుకుంటారు. ఒకవేళ సెలెక్ట్ అవ్వకపోతే తర్వాత బయటికెళ్ళి రిమూవ్ చేపించేసుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా ఉంది. అందరూ రెడీగా ఉన్నారు వేపించుకునేక. 10 మెంబర్స్‌లో ఎవరు కూడా కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. నెక్స్ట్ నవదీప్ వచ్చాడు స్టేజ్ మీదకి. వచ్చి ఇంతకీ ఏంటో తెలుసా నేము అని చెప్పాడు. ఫస్ట్ నేమ్ వచ్చి తూ నా బతుకు. సెకండ్ నేమ్ వచ్చి ఆమె లూజర్ అని వేయించుకోవాలి. మేము ఏది చెప్తే అది వేయించుకోవాలి అని ఇప్పుడు కూడా మీకు ఓకేనా అంటే అందరూ మాకు ఓకే అని చెప్పి అయితే నుంచున్నారు. తర్వాత ఎలాగో ఇద్దరు గర్ల్సే కదా వెళ్ళారు కంటెస్టెంట్స్ కింద. ఇప్పుడు బాయ్స్‌కి ఇద్దాం ఛాన్స్ అని చెప్పి బాయ్స్‌కి అయితే ఇచ్చారు. 3 మెంబర్స్ ఉన్నారు. ఆ బాయ్స్‌లో ఫస్ట్ ఎవరైతే బెల్ తీసుకుంటారో వాళ్ళు మళ్ళా కంటెస్టెంట్ కింద అవుతారు. నెక్స్ట్ బెల్ తీసుకునిందయితే కనుక కృష్ణ అయితే కనుక టాటూ వేయించుకోవాలి. ఫస్ట్ ఫోర్ హెడ్ మీద వేయించుకోవాలి అని గట్టా చెప్పారు కదా! అలా ఏం లేదు ఇంతకీ. హ్యాండ్ మీద అయితే వేయించుకోవాలి. ఏది వేయించుకుంటావని అడిగితే నేను నా బతుకు వేయించుకుంటా అని చెప్పాడు. సో సరే అని చెప్పి తను వేయించుకుంటున్నప్పుడు శ్రీముఖి అయితే అడిగింది పెయిన్ వస్తుందా ఎలా ఉంది అంటే నేను పడిన పెయిన్‌లో ఈ పెయిన్ ఏం పెద్దగా అనిపించట్లేదు అని చెప్పి తను అన్నాడు. సో టాటూ అయితే వేయించుకుంటున్నప్పుడు అభిజిత్ వచ్చాడు. అభిజిత్ వచ్చి నేనైతే కనుక ఐఎంఏ లూజర్ సెలెక్ట్ చేసుకునేవాడిని. సో తర్వాత దాని దగ్గర సి యాడ్ చేస్తే ఐఎంఏ క్లోజర్ టు కప్ అని బిగ్ బాస్‌తో వేయించుకుంటే అయిపోయేది కదా! నువ్వు ఇది సెలెక్ట్ చేసుకున్నావు అని చెప్పి అన్నాడు. ఇంకా అక్కడితో అయితే టాటూ అయిపోయింది. సో తిను టాటూ వేయించుకోవడం వల్ల డైరెక్ట్‌గా నెక్స్ట్ కంటెస్టెంట్ కింద అయితే అయిపోయాడు. సిక్స్త్ కంటెస్టెంట్ ఇంకా నెక్స్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకో టాస్క్ అయితే ఇచ్చారు. ఓన్లీ అమ్మాయిలు హెయిర్ కట్ అయితే ఇచ్చారు. ఎవరికి హెయిర్ కట్ చేయించుకునేకి రెడీగా ఉన్నారంటే ఉన్న అమ్మాయిలందరూ నుంచున్నారు. మేము అందరం చేయించుకుంటామని చెప్పి. తర్వాత నవదీప్ అయితే నేను చూపించాను స్టైల్స్ చూపిస్తాను అది చూసాక చెప్పండి ఎవరు చేయించుకుంటారని అడిగినప్పుడు ఒక్కొక్కటి అయితే చూపించాడు. 3 స్టైల్స్ అయితే చూపించాడు. ఫస్ట్ నార్మల్ ఇక్కడ వరకు హెయిర్ కట్ ఉందా చాలా బాగుంది ఎవరైనా చేయించుకుంటారు. తర్వాత ఇంకో హెయిర్ కట్ చూపించారు. అదే ప్రీవియస్‌గా ఎవరైతే హారిక ప్రియాంక వాళ్ళు చేయించుకున్నారు కదా హెయిర్ కట్ ఇక్కడికి అది కూడా చేయించుకుంటారు రెడీగా ఉన్నారు. నెక్స్ట్ ఇంకో హెయిర్ కట్ బాయ్ కట్ లాగా ఉంది బాగా ఇక్కడికి అదైతే చూపించారు థర్డ్‌ది. సో ఇదైతే కనుక డిఫికల్ట్‌గా ఉంది. ఎవరు చేయించుకుంటారో చూద్దాం అన్నప్పుడు అప్పుడు కూడా ఒక అమ్మాయి ఎవరో వెళ్ళిపోయినారు. మిగతా వాళ్ళందరూ నుంచున్నారు రెడీగా ఉన్నారు చేయించుకునేకి. అప్పుడు మళ్ళీ ఇలా కాదు బెల్ టాస్క్ పెడదామని చెప్పి మళ్ళీ బెల్ అయితే తీసుకొచ్చారు. ఎవరైతే బెల్ ఫస్ట్ గ్రాబ్ చేసుకుంటారో వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ గ్రాబ్ చేసుకునింది బాగి చేసుకోగానే అబ్బా ఈ అమ్మాయి బాగానే తీసుకునింది బెల్ అని నాకు అనిపించింది. అంటే తనకన్నా చిన్నోళ్ళు ఇంకా
కొంచెం స్పీడ్గా పరిగెత్తే వాళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళకన్నా స్పీడ్గా తిను గ్రాప్ చేసుకోవడం నాకు బాగా అనిపించింది. తినలో నచ్చింది ఏంటంటే, మనం లాస్ట్ సీజన్స్‌లో కూడా చూసాము. ఎవరైతే హెయిర్ కట్ చేపించుకున్నారో వాళ్ళు కొంచెం ఓవర్ యాక్టింగ్ చేసి ఏడుస్తూ ఎయిర్‌తో అనేది ఒక ఎమోషన్ ఉంటది కదా! వాళ్ళు ఏడ్చి అట్లా చేశారు. బట్ తిను అలా కాదు, హెయిర్ కట్ వాళ్ళకన్నా కూడా తినకి ఇంకా దగ్గరికి చిన్నగా అయితే చేసేసారు హెయిర్ కట్. అయినా కూడా తను కొంచెం కూడా సింపతిగా కార్డ్ ప్లే చేయలేదు అని నాకు అనిపించింది. అస్సలు ఏడవకుండా చాలా ధైర్యంగా నవ్వుతూనే మాట్లాడింది, నవ్వుతూనే ఉంది. అంతా బాగా అనిపించింది 'బాగీలో' నాకు ఈ క్యారెక్టర్. ఇంకా నాకు తను ముందు కన్నా కూడా ఇప్పుడే బాగా క్యూట్‌గా ఉంది అనిపించింది. హెయిర్ కట్ తనకి బాగా సెట్ అయింది. ఇంక నెక్స్ట్ కంటెస్టెంట్ బాగీ. బాగీ అయితే సెలెక్ట్ అయిపోయింది. ఇక్కడికి 7 మెంబర్స్ అయితే సెలెక్ట్ అయ్యారు. నెక్స్ట్ టాస్క్ వచ్చి మీ ఫేట్‌ని మీరే డిసైడ్ చేసుకోవాలి. నా చేతిలో ఏమీ లేదు. సో, ఆలోచించుకుని రండి. ఇప్పటిలాగా అందరూ లేసి వచ్చేస్తే అవ్వదు. ఆలోచించుకుని చేయండి. ఫస్ట్ చెప్పేది విని అప్పుడు హ్యాండ్ రైజ్ చేయండి అని నవదీప్ చెప్పాడు. టాస్క్ ఏంటంటే అక్కడ 4 కార్డ్స్ పెట్టారు. 4 డిఫరెంట్ కలర్స్. 4 కార్డ్స్‌లో 2 ఎగ్జిట్ ఉంటది. 2 డైరెక్ట్ 15 కంటెస్టెంట్స్ అని ఉంటది. అంటే 15 ఆ కార్డ్స్ తీసుకుంటే డైరెక్ట్‌గా కంటెస్టెంట్స్ అయిపోవచ్చు వాళ్ళు. ఎవరొస్తారు అంటే 2 పర్సన్స్ అయితే వచ్చారు. వెంకటేష్, సెకండ్ వచ్చి హేమంత్, వీళ్ళిద్దరూ అయితే వచ్చారు. ఎందుకో నాకు వెంకటేష్ గురించి ఏం అర్థం కాలేదు. ఫస్ట్ బురదలో దొర్లేటప్పుడు తను చేసింది కూడా నాకు అసలు నచ్చలేదు. ఇప్పుడు బురదలో దొర్లినోడికి ఆ స్మెల్ చూసే టాస్క్‌కి హ్యాండ్ రైజ్ చేయమన్నారు కదా! వెజిటబుల్ కుళ్ళిపోయిన దానికి మాత్రం హ్యాండ్ రైజ్ చేయలేదు. బట్ ఇది డిఫికల్ట్ టాస్క్ అని తెలిసి కూడా దీనికొచ్చాడు. అంటే ఎందుకో నాకు అర్థం కాలేదు ఆ పిల్లోడు ఏం ఆలోచించి వచ్చాడో. డిఫరెంట్‌గా ఉన్నాడు ఈ అబ్బాయి. అప్పుడైతే కనుక కార్డ్స్ అయితే తీసుకోమన్నారు. ఎవరైతే తీసుకుంటారంటే హేమంత్ అయితే ఆరెంజ్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఇక్కడ కూడా నాకు ఈ వెంకటేష్ డిఫరెంట్‌గా అనిపించాడు. ఎందుకంటే తన ఫేవరెట్ కలర్ పింక్ అని చెప్పాడు. బట్ పింక్ తీసుకోకుండా ఇక్కడ యెల్లో కార్డ్ తీసుకున్నాడు. యెల్లో కార్డ్ తీసుకున్నాక ఫస్ట్ హేమంత్ కార్డ్ అయితే రివీల్ చేశారు. ఎగ్జిట్ వచ్చింది. నెక్స్ట్ వెంకటేష్ కార్డ్ రివీల్ చేశారు. అది కూడా ఎగ్జిట్ వచ్చింది. తర్వాత శ్రీముఖి పింక్ కార్డ్ చూపించింది. ఇది ఫేట్ అంటే అని చెప్పి పింక్ కార్డ్ తీస్తే అందులో 15 కంటెస్టెంట్ అని ఉంది. బట్ తను ఫేవరెట్ కలర్ అని చెప్పి కూడా దీన్ని చూస్ చేసుకున్నాడు. అక్కడ ఇంకా ఇద్దరికి ఎగ్జిట్ రావడం వల్ల టై అయ్యి ఒక గేమ్ అయితే పెట్టారు. మళ్ళీ ఇక్కడ బురదని తీసుకొచ్చి పెట్టారు. తీసుకొచ్చి అందులో ఒక గ్రీన్ కార్డ్ ఉంది. ఎవరైతే ఫస్ట్ తీస్తారో ఆ మట్టిలో తీసి ఎవరైతే గ్రీన్ కార్డ్‌ని తీస్తారో వాళ్ళు గేమ్‌లో ఉంటారు ఎలిమినేట్ అవ్వకుండా అని చెప్పింది ఫస్ట్ తీసినోళ్ళు. ఎవరైతే తీయరో వాళ్ళు డైరెక్ట్‌గా ఎలిమినేట్ అయిపోతారు ఇంకా రేస్ నుంచి అని చెప్తే ఇంకా వాళ్ళిద్దరూ చూస్తా ఉన్నారు, తీస్తుంటే హేమంత్‌కి అయితే గ్రీన్ కార్డ్ వచ్చేసింది. హేమంత్ రేస్‌లో ఉన్నాడు. తను కంటెస్టెంట్ అవ్వలేదు, జస్ట్ రేస్‌లో ఉన్నాడు. బట్ వెంకటేష్ అయితే తీయలేదు కాబట్టి తను ఎలిమినేట్ అయితే అయిపోయాడు. ఇంకా గేమ్ నుంచి తను రేస్‌లోంచి ఇంక లేడు. సో, ఇక్కడితో అయితే కనుక ఈరోజు టాస్క్స్ అయితే అయిపోయినాయి. ఈరోజు అయితే కనుక 7 కంటెస్టెంట్స్ అయితే కనుక ఫిక్స్ అయ్యారు. ఇంకా రిమైనింగ్ వాళ్ళైతే ఇంకా కంటెండర్స్‌గానే ఉన్నారు. సో, నెక్స్ట్ ఎపిసోడ్స్‌లో ఏం జరుగుతుంది అనేది మనం నెక్స్ట్ వీడియోస్‌లో అయితే చూద్దాము. ఈరోజు అయితే కనుక ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది. ఈరోజు కంటెస్టెంట్స్‌గా అయిన వాళ్ళైతే కనుక నేమ్స్ అయితే నేను చెప్తాను. శాలిని, ఇంకా కృష్ణ, బాగి, శాలిని, శివసృష్టి. ఈ 5 మెంబర్స్ అయితే ఈరోజు కంటెస్టెంట్స్‌గా అయ్యారు. సో, రేపు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది రేపటి ఎపిసోడ్‌లో అయితే చూద్దాము. ఈ రోజుతో అయితే కనుక ఎపిసోడ్ ఇలా అయితే కనుక కంప్లీట్ అయిపోయింది. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఖచ్చితంగా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. నన్ను కొంచెం ఎంకరేజ్ చేసినట్టు అనిపిస్తుంది. ఇంకా నేను ఏమైనా మిస్టేక్స్ చేసుంటే ఖచ్చితంగా కామెంట్‌లో మెన్షన్ చేయండి. నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.